హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వెరోనికా క్రిస్టియానా ఛానల్కి స్వాగతం సుస్వాగతం అండి. ఒక కాయను నేను తెంపుతున్నా చూడండి, పొడవుగా ఉన్నది. అయితే ఆ కాయ చాలా ఎండిన కాయ అండి, ఇట్లా లాగుతుంటేనే వచ్చేసింది చూడండి. అదేం కాయనో మీరే గుర్తుపట్టండి, ఆ పొడవు కాయను. అయితే ఈ కాయ తొందరగా ఎండిందండి. అయితే అది పచ్చిగా ఉన్నప్పుడే విరిచి చూస్తున్నా చూడండి, కానీ విరగటం లేదు. కొంచెము పచ్చిదనం అనేది కొంచెం ఉందండి. అయితే ఈ కాయ నేను ఆకులు గ్రీన్గా పచ్చగా ఉన్నప్పుడు నాకు ఆ కాయ కనిపించలేదు. లోపలనే అది పెద్దగా అయిపోయింది, ఎండడానికి మొదలు పెట్టిందండి. అయితే సరే, అది నేను విత్తనానికి ఉండాలి అని ఆ కాయను నేను తెంపకుండా అదే విధంగా ఆపినండి. అయితే ఇప్పుడు నేను వెనక సైడ్ కట్ చేసిన కదా చూడండి, ఇప్పుడు ఆ కాయను మధ్యలకు కట్ చేసి చూపిస్తాను. అయితే ఈ కాయ మరి ఏం కాయనో మీరు గుర్తుపట్టినరా? ఎటువంటి విత్తనాలు బయటకు వస్తే చూడండి, గలగలా అని అంటున్నాయి విత్తనాలు అన్నీ. మరి లోపల శబ్దం వస్తుంది కదా. అయితే ఇంకొకటి ఏంటంటే, నేను ఆ కాయను మధ్యలో నుండి కత్తెరతోటి కట్ చేస్తున్నా. అప్పుడైతే నేను విత్తనాలు మంచిగా బయటకు తీయడం వస్తుంది. అయితే ఆ విత్తనము మరి కాయ ఎండిపోయినప్పుడు ఒక్కొక్కసారి చాలా ఎండలకు ఆ కాయ ఎండినప్పుడు ఆ విత్తనాలు ఎక్కడో ఎగిరి పడతాయండి. అవి ఎగిరి పడ్డప్పుడు మనకు ఆ విత్తనాలు దొరకాయి కాబట్టి అప్పుడు ఏమైపోతుందంటే, మనకు విత్తనాలు సేవ్ చేసే అవసరము కష్టమైపోతుంటుంది. అయితే ఇక ఆ విధంగా నేను కట్ చేస్తున్నా చూడండి. కాయను ముందు వరకు కట్ చేస్తా. అయితే ఇప్పుడు ఇవి కొంచెం అటు తిప్పి చేస్తున్నా కానీ చేతికి కుచ్చుకుంటుందండి. ఆ విధంగా కట్ చేయొద్దు, ఇట్లా పైకి చేయాలి. చేస్తుంటే అప్పుడు మాత్రం మనకు విత్తనాలు ఈజీగా తీయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు నేను ఆ కాయను మొత్తం ఓపెన్ చేస్తా చూడండి. ఏ విధంగా ఇట్లాగా కట్ అయిపోయిందో చూడండి, ఎంత చక్కగా బయటకు వస్తుంది. అయితే ఆ విత్తనాలు బయటకు కనిపిస్తున్నాయి చూడండి, ఎర్రగా విత్తనాలు అందులో ఎంత చక్కగా కనిపిస్తున్నాయి. కాయ ఎండిపోయింది, ఆ బూజు అనేది మరి ఆ విత్తనాలను ఆపుతుంది. మొత్తము 6 విత్తనాలండి. ఈ 6 విత్తనాలు లోపల కాయకు తయారైపోయినాయి. ఇప్పుడు ఈ విత్తనాలను నేను మొత్తం బయటకు తీస్తాను. అయితే ఇవి ఈ విధంగా మనం కాయల్ని, మన చెట్టుకు కాసిన కాయల్ని సేవ్ చేసుకుంటే మరి వర్షాకాలంకు మనకు ఈ విత్తనాలు పెట్టుకోవడానికి పనికొస్తాయండి. అయితే 6 విత్తనాలు ఉన్నాయి చూడండి, ఎంత లావుగా ఉన్నాయో చూడండి, దొడ్డుగా లావుగా ఉన్నాయి, ఎంత ఎర్ర కలర్లో ఉన్నాయి. అయితే నేను ఈ విత్తనం తయారు చేయడం ఇది మొదటిసారి, ఇంత లావు విత్తనం రావడము. నాకైతే ఎప్పుడు ఇటువంటి విత్తనాలు రాలేదు. అన్ని సన్న విత్తనాలు, సట్టగా ఉన్న విత్తనాలు పెడితే అందులో ఒక చెట్టు ద్వారా మంచి కాయలు కాసినాయి. ఆ విధంగా నేను తిన్నాను, పోయిన సంవత్సరమైనా అంతకుముందు సంవత్సరమైనా. కానీ ఈ సంవత్సరం మాత్రం విచిత్రంగా చక్కని విత్తనాలను నేను ఈ కాయ ద్వారా తయారు చేసుకున్నాండి. తప్పకుండా నా వీడియో చూడండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అయితే నా వెరోనికా క్రిస్టియానా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి తప్పకుండా రోజు నా వీడియో చూడండి. ఓకే ఫ్రెండ్స్, మీకు అందరికీ ధన్యవాదములు. బాయ్ బాయ్.